మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్లో సర్దార్ సర్వాయి పాపన్న 45వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఒక చరిత్ర వీరుడు. ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి దేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టిన ఎందరో స్వతంత్ర సమరయోధులతో పాటు ఆయనకు చరిత్రలో స్థానం దక్కడం సంతోషించదగ్గ విషయం. మొఘల్ పాలకుల అరాచకాలను దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కొండ కోటను ఏలిన ధీరుడు. బహుజన చక్రవర్తి అయిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రతి గ్రామంలో నెలకొల్పాలని, ఆయన చరిత్రను ప్రజలకు తెలియపరచాలని, దానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన అన్నారు. గట్కేసర్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రతివారం నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ఆర్గనైజర్లకు, గౌడ సంఘం ప్రెసిడెంట్కు మరియు గౌడ సంఘం సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండలం గౌడ సంఘం సభ్యులు, గణాపురం గౌడ్ కులస్తులు, డైరెక్టర్లు, సెక్రటరీ, కార్యదర్శులు, పెద్దలు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూలమాల కార్యక్రమానికి మా ఆతిథ్యం స్వీకరించి ఈ పూల కార్యక్రమం వచ్చినందుకు పెద్దలు వేముల మహేష్ అన్న గారికి మరియు గణపురం గౌడ కల్లు గీత పారిశ్రామిక సంఘం సభ్యులు మరియు సోదరులకు అందరికీ ఇక్కడ చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఇవాళ ఈ స్ఫూర్తి తీసుకో మహేష్ అన్న చెప్పడము, ఈ రింగ్ రోడ్ మీద ఈ ప్లేస్ దొరికి మంచిగా అట్రాక్షన్ ఉండడము, ఇంకోటి ఏంటంటే గణపుర వాసులకు అందరికీ పిలుపునియడము, ఒక పెద్ద మనిషిగా ఆయన ప్రతి ఊర్లో పెట్టాలన్నది ఆయన రావడం ఇట మాకు ఇక్కడ ఇవాళ ఫస్ట్ టైం. అంటే వేరే ఊరు వాళ్ళు ఫస్ట్ టైం ఇవాళ ఆయన మొదటి స్టెప్ ఆయనదే పడ్డందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన స్ఫూర్తి ఆయన పిలిపించినందుకు ఇట మన కులం అందరినీ ప్రతి ఊర్లో విగ్రహాలు పెట్టి ఆయన సహకారం ఎప్పుడైనా చేసిండు, ఇవాళకైనా చేస్తాడు, రేపైనా కానీ ఆయన స్ఫూర్తితో ఆయన చెప్పినందుకైనా అందరం దీన్ని ముందుకు ఇవాళకి ఇదైనా కానీ ఇక్కడ గౌడ పాప మా పిల్లలు సురేష్ అయినా ప్రదీప్ అయినా ఇద్దరు దీన్ని ముంగట తీసుకుపోతున్నారు. కానీ ఒక ఐక్యం అయితే మాకు ఇంతకుముందు ఇట్లా ఊర్లోనైతే లేకుండా ఇప్పుడు ఒక ఐక్యతతో నడిపిస్తున్నాము. ఇది ఎల్లకాలం కొనసాగించాలని ఆశిస్తున్నా. ఇంకోటి ఇటువంటి పెద్దల సహకారం ఎప్పటికీ ప్రతి ఊర్లో ఇట ఇప్పుడు అన్న పిలుపునిచ్చింది కాబట్టి ప్రతి ఊర్లో పెడితే ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది, అందరం సంతోషపడతామని చెప్పేసి ప్రత్యేకంగా ఇవాళ గణపురం సొసైటీకి పెద్దలు మహేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు. గట్కేసర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి మా గణపురం గ్రామం గౌడ సంఘం సభ్యులను పిలిచి మా కులదైవమైనటువంటి పాపన్న విగ్రహానికి పూలమాల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గట్కేసర్ గౌడ సంఘం సోదరుల పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క గౌడ కులానికి ఒక మా దేవుని రూపం కంఠ మహేశ్వరుని రూపంలో వెలిచిన ఉన్న వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఆనాడు ఎన్నో ఉద్యమాలు చేసి మా గౌడ కులస్తులని కాకుండా మిగతా తెలంగాణ రాష్ట్రంనే ఆనాడు రజాకాలను కానీ ఎవరినైనా ఎదిరించి పోరాడి నిలిచిన పాపన్నకి మా కులం తరపున అందరం కూడా ఆయనకు జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటూ అతనికి ప్రతి గ్రామంలో అతని విగ్రహాలు పెట్టుకుంటూ మేము ఐక్యమత్యంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల్ జిల్లా స్టేటు అందరము ఐకమత్యంగా గౌడ కులస్తులు అందరూ ఐకమత్యంగా ఉండి గౌడ కులస్తులకు ఏమి కావాలో అది పోరాడి సాధించుకునే ఆలోచనే పాపన్న, మా పాపన్న. అలాంటి వ్యక్తి మా కులంలో పుట్టడం, మేము అతని అడుగుజాడులు నడవడం మా అందరికీ
యువకులకు తెలియజేసుకుంటూ అతని చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మా గౌడ సోదరులు పెద్దలు సీనన్న గారు కానీ ఇక్కడ సురేష్ అన్న గౌడ సంఘం అధ్యక్షులు కానీ మిగతా పెద్దలందరూ ఈ యొక్క గట్కేశ్వర విగ్రహం పెట్టినాడే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్లో పాపన్న విగ్రహం పెట్టడము చాలా మా అందరికీ ఎంతో సంతోషదాయకం. అలాగే ప్రతి గ్రామంలో కూడా పాపన్న విగ్రహాలు పెట్టాలని వీళ్ళ స్ఫూర్తి తీసుకొని మేము కూడా పాపన్న విగ్రహాలు అందరూ పెట్టుకోవాలని మా గౌడ సోదరులందరికీ కోరుకుంటూ